దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, ప్రియులారా, 4వ అధ్యాయము ఇది. ఆయన సముద్రం మీద నడుస్తూ వెళ్తున్నాడు. అంటే ఎవరి దగ్గరికి? బోధ విని భోజనం చేసి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు కొంతమంది. వారి దగ్గరికి కాదు, అద్దరికి వెళుతున్న శిష్యుల దగ్గరికి వెళ్ళాలి. నీవు శిష్యుడుగా మారాలి. మీ కాపరి నీకు గురువుగా మారాలి. నా యేసు నాకు గురువు, నేను ఆయన శిష్యుణ్ణి. ప్రభువా, ఉదయాన లేచి నాకు మీరు బోధించండి. నా భర్తతో నేను ఎలాగ వ్యవహరించాలి, నా భార్యతో నేను ఎలాగ వ్యవహరించాలి, నా ఇరుగు పొరుగు వారితో ఎలాగ నేను వ్యవహరించాలి, నా భాష, నా ప్రవర్తన, నా క్రియలు ఎవరికి ఇబ్బందికరంగా ఉండకుండా చేయండి. నా పిల్లల్ని పెంచు విధానం కూడా నాకు నేర్పించండి. సంఘంలోకి వెళ్ళిన తరువాత విశ్వాసులతో ఎలాగ జీవించాలి దయచేసి నాకు నేర్పించండి. మా కాపరితో, మా కాపరురాలుతో ఎలాగ మేము ప్రవర్తించాలి అనేది నేర్పించమని ఉదయాన ఆయన పాదాల చెంత కన్నీళ్లతో మొరపెట్టాలి. నా బ్రతుకు తెరువు కొరకు ఒక జీవనోపాధి ఇచ్చారు. ఆ డబ్బును నేను ఎలాగ ఖర్చు చేసుకోవాలనో దయచేసి నాకు నేర్పించండి. అక్రమమైన సంపాదన, అక్రమమైన సొమ్ము నా దగ్గరికి రాకుండా సహాయం చేయమని చాలా జాగ్రత్తగా చంటి బిడ్డలాగా నువ్వు బ్రతకాలి. చంటి బిడ్డలాగా నువ్వు బ్రతకాలి. దేవుడు రాబోతూ ఉన్నాడు. 4వ జాము ఆ యేసు కొండ దిగి అద్దరికి వెళ్తున్న వారి దగ్గరికి నడుస్తూ వెళ్తున్నాడు. ప్రియులారా, అద్దరికి వెళ్ళే శిష్యుల స్థితి ఎలాగుందంటే, ఆ దోణెను అలలు కొట్టుతున్న కారణాన దోణెను నడపలేకపోతూ ఉన్నారు. వెనకల యేసు, ముందు అలలు. పరలోకం వైపు వెళ్ళే బిడ్డలకు సుఖవంతమైన జీవితాలు ఉండవు, కష్టాలు ఉంటాయి. చాలామంది సేవకులు వచ్చి ఇప్పుడే మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇప్పుడే మీ దేవుడు ఆశీర్వదిస్తాడని. పాత నిబంధనలో ఆశీర్వాదం ఉంది, కానీ క్రొత్త నిబంధనలో ఆశీర్వాదము లేదు. దయచేసి నన్ను గమనించాలి. క్రొత్త నిబంధనలో ఆశీర్వాదం లేదు. యోహాను గారు వచ్చారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడలేదు. ఆయన తరువాత యేసు ప్రభులు వారు వచ్చారు, ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడలేరు. ఆయన తరువాత అపోస్తలులు వచ్చారు, ఆశీర్వాదాన్ని మాట్లాడలేదు. ఈ దినాల్లో సేవకులు చాలామంది ఆశీర్వాదం ఆశీర్వాదం అని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరూ తప్పుడు బోధకులే. దయచేసి గమనించవలసిన విషయం, ఆశీర్వాదం అంటే అర్థం ఏమిటో తెలుసా? అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనంలో ఈ రీతిగా చెప్పబడి ఉంది. ఆశీర్వాదం అంటే ఆ స్థలంలో చెప్పబడిన మాట, నా సేవకుడు అందరికంటే ముందుగా ఆయన జన్మించి వచ్చి మిమ్ములను దుష్టత్వము నుండి మరలించటానికి వచ్చాడు ఆయన అనే భావము కలిగించే వాక్యం అక్కడుంది. దేవుడు అంటున్నాడు, నా సేవకుడు అందరికంటే ముందుగా వచ్చాడు. ఆయన సేవకుడు యేసు ప్రభుల వారు. ఆయన వచ్చి మనలందరినీ కూడా దుష్టత్వము నుండి మరలించాడు, ప్రక్కకు తిప్పాడు. అనగా దుష్టత్వము నుండి ప్రక్కకు తిరగడమే ఆశీర్వాదము అని చెప్పాడు. దుష్టత్వం అంటే దుష్టుడు, సాతానుడు, వాని తత్వములో మనము జీవించేవారం. అబద్ధాలు చెప్పేవారము, మోసాలు చేసేవారము, అన్యాయాలు చేసేవారము, అక్రమాలు, ఎన్నో అఘాయిత్యాలు, అరాచకాలు చేసేవారం. ఆయన సేవకుడైన యేసు ప్రభుల వారు వచ్చి మనలందరినీ కూడా ఆ దుష్టుని తత్వము నుండి ప్రక్కకు తిప్పాడు. అది ఆశీర్వాదం. దేవుని పిల్లలు గమనించాల్సింది, నేను ఇల్లు కట్టుకున్నాను, నన్ను దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పద్దు. మీ కాలనీలో నువ్వు ఒక్కడే ఇల్లు కట్టావా?
వెంకటరమణ గారు కట్టారు, నారాయణ గారు కట్టారు, ఇంకొక ఆయన కాసిం గారు కట్టారు, ఖాదర్ సాబు గారు కట్టారు. మరి వాళ్ళని ఎవరు ఆశీర్వదించినట్లు? దయచేసి గమనించాలి. మీరంటారు దేవుని అద్భుతమైన కృప 2024 సంవత్సరాన నేను కారు కొన్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడంటే నీ పిచ్చి. కానీ నువ్వేనా కారు కొనింది ఈ ఊర్లో? నీకంటే ముందు ఎంతమంది కొన్నారు కార్లు? దయచేసి గమనించాలి. ఒక్కొక్కరికి 3-4 కార్లు ఉన్నాయి. నీకు అసలు అర్థం కావడం లేదు. కారు ఆశీర్వాదం కాదు, ఇల్లు ఆశీర్వాదం కాదు, పొలం ఆశీర్వాదం కాదు, బంగారం ఆశీర్వాదం కాదు. దయచేసి వినాలి. ఆశీర్వాదం ఏమిటి అంటే దుష్టుని తత్వము నుండి యేసు ప్రభుల వారి ద్వారా ప్రక్కకు తిరగడం. ఇంకా దుష్టుని వైపు నేను చూడను, దుష్టునితో నాకు సంబంధము లేదు, దుష్టునికి నాకు ఎటువంటి సంబంధము లేదు, అనగా సాతానుడికి నాకు సంబంధం లేదు. యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చి వానితో నా సంబంధాన్ని తీసివేశా. నేనిప్పుడు యేసు ప్రభుల వారి వైపు చూస్తున్నాను, నేనిప్పుడు యేసు వైపు చూస్తున్నాను, ఆయన సేవకుడైన క్రీస్తు ప్రభుల వారి వైపు చూస్తున్నాను. అది నాకు ఆశీర్వాదం, అది నాకు ఆశీర్వాదం. అంతేకాని మనము ఈ దుష్టుని తత్వంలో ఉండి ఈ వస్తువులు వాహనాలు ఇవి అంటే నీ బుద్ధిహీనత. అది దయచేసి గమనించాలి. ఆశీర్వాదం అనేది ఇహము పరములో కూడా నిన్ను వదిలిపెట్టకుండా ఉండేది. ఆశీర్వాదం ఈ లోకంలోనూ పరలోకంలోనూ నిన్ను వదిలిపెట్టకుండా ఉండాలి. నా ఆశీర్వాదం నా యేసు ప్రభుల వారు. ఆయన యుగ సమాప్తి వరకు నాతో కూడా ఉంటాడు. పరలోకంలో కూడా ఆయన నాతో పాటే ఉంటాడు. ఆయన చెప్పాడు, నేను వెళుతున్నాను, నేను వెళ్ళుట మంచిది, మీ కొరకు ఆదరణకర్తని పంపుతాను. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. నేను వెళతాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే నేను మీతో చెప్పేవాడిని. నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధం చేసి తిరిగి వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. నేను ఎక్కడుంటానో అక్కడే మీరును ఉందురు, నేను ఎక్కడుంటానో అక్కడే మీరుంటారు అని చెప్పాడు. నా ఆశీర్వాదం దుష్టత్వము నుండి నన్ను మరలించిన నా యేసు క్రీస్తే. నా ఆశీర్వాదం నా యేసు ప్రభుల వారే. దయచేసి గమనించాలి. ఆయన ఈ లోకంలోనూ పరలోకంలో దేవుడు కానే కాదు. పోతూ పోతూ ఒకసారి నాకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు, కారు ఇచ్చాడని చెప్పాడు. పోతూ పోతూ నిద్రపోయి కారు గుద్దేసింది, ఆశీర్వాదం గుద్దేసింది, గుద్ది కాలు ఇరిగిపోయింది. ఆశీర్వాదం గుద్ది కాలు ఇరిగిపోయింది. 3 అంతస్తుల భవనం కట్టాను, నాకు ఆశీర్వాదం దేవుడిచ్చా. భూకంపం వచ్చి మొత్తం కూలిపోయింది, ఆశీర్వాదం కూలిపోయింది. బంగారం దేవుడు నాకు కేజీ ఇచ్చినాడు, దేవునికి స్తోత్రం. ఒకరోజు దొంగబడి కేజీ మొత్తమే తుప్పిపోయినాడు, ఆశీర్వాదం దొంగ చేతిలేకపోయింది. దయచేసి వినాలి. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. స్కూటర్, మటన్ కొట్టు దగ్గర స్కూటర్ పెట్టి మనవాడు కేజీ అంత అనే లోపల బండిపోయింది. ఆశీర్వాదం దొంగడు ఎత్తుకొని పోయినాడు. ఆశీర్వాదం అట్లా నష్టపోయేది కాదు. ఆశీర్వాదం ఎప్పుడు నీతో పాటు ఉండేది. ఆశీర్వాదం నా యేసు. చెప్పండి, నా యేసు. హల్లెలూయా. నా యేసు ఆయన పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చి నన్ను దుష్టత్వము నుండి ఆయన వైపు మరలించాడు. ఇప్పుడు నేను ఆయన వైపు చూస్తున్నాను. నా గురి ఆయనే, నా గురి ఆయనే. నేను ఆయన్ను పోలి జీవించాలి. నేను ఆయనకు కలిగి ఉన్న మనస్సు నేను కలిగి ఉండాలి. అదే నా ఆశీర్వాదం. అంతేకాని నేను ఇంకొకటి ఈ భూమి మీద వస్తువులు, వాహనాలు, భవనాలు, బంగారాలు, భూములు ఇవి కానే కాదు. దయచేసి గమనించాలి. మా తాతగారు ఉండేవారు, ఆయనకు పొలం ఉండేది. ఆయన చనిపోయాడు. మా తండ్రి గారు దానికి ఓనర్ అయినాడు. మా తండ్రి అనేవాడు,
ఇది నా పొలం. మా తండ్రి గారి పేరు సుందర్రాజు గారు, మా తాతగారి పేరు మార్కురాజు గారు. మా నాయన అన్నాడు, మాది ఇది. మా తండ్రి చనిపోయాడు, ఇప్పుడు ఓనర్ నేనయ్యాను. రాజశేఖర్ అయ్యాను. భూమి అక్కడే ఉంది, ఓనర్లు పోతూ ఉంటారు. మీకు అర్థమైంది అనుకుంటాను. భూమి అక్కడే ఉంది, ఓనర్లు పోతూ ఉన్నాడు. ఒకటి తర్వాత ఒకడు పోతూ ఉన్నాడు. ఇది నాది అన్నోడు ఎందుకు ఆడోన్లే? భూమి ఎవరిదో తెలుసా? ప్రభు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. భూమి నాదిరా, నా పాదపీఠంగా దీన్ని చేసుకుంటే నాది అంటారేందిరా మీరు పిచ్చి మొకాళ్ళారా? అసలు నీది నేను, నన్ను కోరుకోండి, దీన్ని కోరద్దురే. సొలొమోను గారు ఆలోచించి ఒక మాట చెప్పాడు, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదని. దయచేసి గమనించాలి. చందన వారి ఆస్తి ఎంతో ఉంటుంది, బొమ్మన వారి ఆస్తి ఎంతో ఉంటుంది, కమ్మన వారి ఆస్తి ఎంతో ఉంటుంది. దయచేసి గమనించాలి. వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళు వచ్చి ఆస్తులు వచ్చి వీడు పోకూడదని చెప్పి ఆ చావుకు అడ్డపడుతుందంటారా? అస్సలు లేదు. నీ పరిస్థితి అంతే. అయితే ఒక గొప్ప అవకాశం ఏమిటంటే, నేను చనిపోతే మట్టికిని ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తాది. నా అంతరంగ పురుషుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా! అది నా ఆస్తి. ఆ ఆస్తి అయిన యేసు ప్రభుల వారిని ఎప్పుడు ఏ పరిస్థితుల్లో నేను పోగొట్టుకొనకూడదు. ఆమేన్. నా ఆస్తి అయిన నా యేసుని ఎప్పుడు నేను పోగొట్టుకొనకూడదు.